ఆత్మాభిమానముతో నిలబడే ప్రతి స్త్రీకి ఒక చిన్న సందేశము. తోడు లేకపోయినా కుంగిపోని ధైర్యం ఆమెది. నీడ లేకపోయినా ఆగిపోని నమ్మకం ఆమెది. తన కష్టాలను తానే తుడుచుకోవడం ఆమె నేర్చుకుంది. తన గాయాలను తానే మార్చుకోవడం కూడా ఆమెకు తెలుసు. ఒంటరిగా ఉన్న జీవితాన్ని ఓటమిగా చూడదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన విలువ ఎవరో గుర్తిస్తేనే కాదు, తాను గుర్తించుకున్నప్పుడే నిజమైన గౌరవము లభిస్తుందని. బాధ్యతలు భుజాలపై ఉన్న ఆ భారాన్ని చిరునవ్వుతో మోస్తుంది. కన్నీళ్లు వచ్చినా వాటిని బలహీనతగా కాదు, తన మనసు తేలికపడే మార్గంగా భావిస్తుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోదు. ఎంత ప్రేమించిన వారైనా తన వ్యక్తిత్వాన్ని తగ్గించాలని చూస్తే అక్కడి నుంచి నిశ్శబ్దంగా దూరం అవుతుంది. ఆమె జీవితంలో ప్రతి కష్టము ఒక పాఠము, ప్రతి ఓటమి ఒక అనుభవము. ప్రతి అనుభవము ఆమెను మరింత బలంగా మార్చింది. ప్రపంచము ఎన్నో ప్రశ్నలు అడిగినా ఆమె సమాధానం ఒక్కటే: నా విలువ నాకు తెలుసు. మనసులో ఒక తుఫాను దాగి ఉన్న బయటకు ప్రశాంతంగా కనిపించడం ఆమె గొప్పదనం. ఎందుకంటే తన బాధను అందరికీ చెప్పడం కంటే తన బాధను జయించడం ఆమెకి ఇష్టం. ఆమె ఎవరినీ తక్కువగా చూడదు, కానీ తనను తాను కూడా ఎప్పుడూ తక్కువ చేసుకోదు. ఎవరి సహాయము లేకపోయినా తన కాళ్ళపై తాను నిలబడగలిగే ఆత్మవిశ్వాసము ఆమె సంపద. డబ్బు పోవచ్చు, కానీ అవకాశాలు తగ్గవచ్చు, కానీ మనుషులు దూరం అవ్వచ్చు, కానీ ఆత్మాభిమానము పోకూడదని ఆమె నమ్ముతుంది. ఆమె నవ్వు వెనుక ఎన్నో కన్నీళ్లు దాగి ఉంటాయి. ఆమె మౌనం వెనుక ఎన్నో యుద్ధాలు ముగిసి ఉంటాయి. అందుకే ఆమెను అర్థం చేసుకోవాలంటే ఆమె మాటలు కాదు, ఆమె ప్రయాణాన్ని చూడాలి. ఆత్మాభిమానం అనేది అహంకారం కాదు, అది తన విలువను తాను గుర్తించుకోవడం, తన హద్దులను తాను నిర్ణయించుకోవడం, తన గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా జీవించడం. అందుకే ఆత్మాభిమానం ఒక స్త్రీకి అలంకారం కాదు, అది ఆమె వ్యక్తిత్వం. దాన్ని గౌరవించిన వారికి ఆమె ప్రేమను పంచుతుంది. దాన్ని అవమానించిన వారికి ఆమె నిశ్శబ్దమే సమాధానం. ఆత్మాభిమానం ఉన్న స్త్రీని ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే ఆమె బలం బయట కాదు, ఆమె మనసులో ఉంటుంది.